అతివల అందాల బృందావనం అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్ వారి థ్యాంక్స్ గివింగ్ మంత్ డిసెంబర్ 15 నుండి జనవరి 15 వరకు థ్యాంక్స్ గివింగ్ మంత్. సరికొత్త స్టాకుపై 15% నుండి 30% వరకు డిస్కౌంట్. ప్రత్యేక కౌంటర్లో లేడీస్ అండ్ కిడ్స్ వేర్ పై 70% డిస్కౌంట్. నాడైనా నేడైనా నాణ్యతలో రాజీ లేదు, ధరల్లో పోటీ లేదు. అంజలి విమెన్ అండ్ చిల్డ్రన్స్ వరల్డ్, ఆపోజిట్ బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్, ఒంగోలు. నమస్తే, పీనే న్యూస్ స్వాగతం. ఈ నెల 17 నుండి జనవరి 14 వరకు చీమకుర్తి హరిహర క్షేత్రంలో ధనుర్మాస వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్లు ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా వాల్ పోస్టర్ను మాజీ మంత్రి సిద్ధా రాఘవరావు దంపతులు వారి నివాసంలో ఆవిష్కరించారు. సిద్ధా రాఘవరావు గారు, ధర్మపత్ని లక్ష్మీ పద్మావతి గారు, వారి కుమారుడైనటువంటి శ్రీ సిద్ధా వీరవేంకట సుధీర్ కుమార్ గారు, తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులు మరియు వారి కుటుంబ సభ్యులు తరపున ఈ యొక్క ధనుర్మాస వ్రత మహోత్సవము అత్యంత వైభవంగా ప్రారంభం కానున్నది. 17/12/2023 ఆదివారం నాడున ఈ యొక్క ధనుర్మాసము ప్రారంభం కానున్నది. ఆ రోజు మొదలు 14వ తారీఖు జనవరి 2024వ తారీఖున ఆదివారం రోజున శ్రీ గోదా కళ్యాణంతో ఈ యొక్క మహోత్సవాలన్నిటి కూడా ముగింపు జరుగుతున్నది. 16వ తారీఖున రాత్రి 12:34 ధనుస్సు ప్రారంభమవుతున్నది. కావున 17వ తారీఖునే ధనుర్మాసం ప్రారంభమవుతున్నది. చీమకుర్తి పట్టణంలో ఉన్నటువంటి శ్రీ హరిహర క్షేత్రంలో శ్రీ సిద్ధా వెంకటేశ్వరులు శ్రీ వెంకట సుబ్బమ్మ గారి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా నిర్వహించబడును. దాతలు మరియు ముందుకు రావడం వలన ఈ యొక్క శాశ్వత కైంకర్య పోషకుల చేత ఈ యొక్క కార్యక్రమాలన్నిటి కూడా వివిధ కార్యక్రమాలన్నిటి కూడా వారి చేత నిర్వహించబడును. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని శ్రీ గోదారంగనాథుల యొక్క ఆశీస్సులు పొందుతారని మనస్ఫూర్తిగా ఆశీర్వచనం అందజేస్తూ ఓం నమో వెంకటేశాయ, ఆండాల్ ఎం నిర్మాణార్ జియర్ తిరువడిగలే శరణం. అనన్య శేషత్వము, అనన్య భోగత్వము, అనన్య శరణత్వము అందించే దివ్యమైన మంత్రరాజ్యం తిరుప్పావై పాసురాలని ప్రముఖ ఆధ్యాత్మిక ఉపన్యాసకులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు అన్నారు. ఎందుకంటే 18 పీఠాల గురించి ఆయన చెప్పడం నేను విన్నాను. అదే కాకుండా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో ఆయన అసలు అవలీలుగా చేయగలగారు. అందువల్ల ఈ కార్యక్రమం కూడా ఈ భూదేవి గారి కార్యక్రమం కూడా, అమ్మగారి కార్యక్రమం కూడా 30 రోజులు 30 రకాలుగా చెప్పే ఇదని చెప్పారు. అందుకు నా పూర్వ అభినందనలు తెలుపుతూ పొన్నూరు సినిమా ఈ ప్రయాణ కొనసాగుతూ తొలి అడుగు ఈరోజు తిరుప్పావై ప్రయాణంలో మనందరం వేస్తూ ఉన్నాం. మనందరికీ మార్గనిర్దేశకత్వం చేస్తూ ఆ గోదాదేవి అడుగుజాడల్లో మనందరం నడిచేటటువంటి ప్రయాణమే తిరుప్పావై ప్రయాణం. ఈరోజు ధనుర్మాసం ప్రారంభమైంది. ధనుర్మాసం అంటే మనకు పండుగ
పెట్టేటటువంటి కాలం అని అంటారు. ఈ రోజు నుంచి పండగకి సంబంధించినటువంటి కాలంగా మన వాళ్ళందరూ కూడా పూజాగీతాలు చేసుకోవడం మనం చూస్తూ ఉంటాం. ఓం త్రైలోక్య కుటుంబిని సస్యం వందే కుటుంబ ప్రియం. ఓం అమ్మగన్నయమ్మ బ్రహ్మ మూల కుటుంబ చాలా పెద్దమ్మ సురాలులమ్మ కడుపారని పుజ్జినయమ్మ తన్నులో నమ్మిన వెలుపుటమ్మల మామూల నుండియమ్మ దుర్గమాయమ్మ కృపాతి విచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపద. ఓం కాత్యాయనాయ మగే కన్యకుమారి దేవకి తన్నో దుర్గి ప్రచోదయ మాణిక్య వీణ ముహలాలయ మదానసం మందుల వర్విలాసం మహేంద్ర నీలో. మనం మన పండితుడు ఆ పండితుడి యొక్క స్థాయిని బట్టి ఆ అవసరాల్లో ఉన్నటువంటి నేను వచ్చి ఇక్కడ 8:30 8:45 ప్రారంభిస్తారు. తర్వాత 9 అద్భుతమైనటువంటి శ్లోకం ద్వారా అమ్మవారిని ప్రార్థించాడు. నీలా తుంగస్తన గిరి తటీ సుత్త ఉద్భోజ్య కృష్ణం పారాజ్యం త్వం శృతి శతశిరసిద్ధ మధ్యాపయంతిం స్వచ్చిష్టాయాం సజనిగిలితం యా ఫలాకృత్య భూతే గోదాతస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగలేశాడు, ఆండాళ్ తిరువడిగలేశాడు, ఆండాళ్ తిరువడిగలేశాడు. అటువంటి ఆ దేవి ఏమిటయ్యా? నీలాతుంగ స్తనగిరి తటీ సూక్తము ఉద్భోజ్యకృష్ణం. ఆ నీలాదేవి అన్నటువంటి మాత యొక్క హృదయం అన్నటువంటి శిఖరం మీద స్వామివారు నిద్రిస్తూ ఉన్నారంట. స్వామివారు ఆ హృదయం మీద నిద్రించడం ఏమిటి అంటే ప్రేయసీ ప్రియుల యొక్క అనురాగం ఏ విధంగా ఉంటుంది. భార్యాభర్తలని జాగరూకుడై ఉంటే మనం ఎప్పుడైనా సరే మనం ఆపదలు కలిగి అనుకోండి, మనం స్వామివారిని కనుక వేడుకుంటే అప్పుడు స్వామివారి నుంచి మనల్ని కాపాడతాడు. ఇదే గజేంద్ర మోక్షంలో మనం చూసినటువంటి సందర్భం కూడా. అంటే ఎప్పుడు స్వామివారు జాగరూకుడై భక్తుల పట్ల జాగరూకుడై మనల్ని రక్షించడానికి ఆయన అప్రమత్తుడై ఉండాలి. కాబట్టి ఆయన నీలాదేవి యొక్క సౌందర్యాన్ని చూసి ఆయన హృదయం మీద నిద్రపోతున్నటువంటి స్వామిని సాక్షాత్తు స్థానిక 39వ డివిజన్ పేర్లమాన్యం నందు ఆలూరి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ క్యాంపు నందు సుమారు 250 మంది రోగులకు పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గోలి లక్ష్మీ కోటేశ్వరి, వైసీపీ నాయకులు తిరుపతిరావు, డాక్టర్ సాయి గణేష్, డాక్టర్ రమ, సాతులూరి మూర్తి మరి సిబ్బంది పాల్గొన్నారు. కార్డు ఉండోళ్ళకి ఈ కార్డు తీసుకెళ్తే వాళ్ళకి ఓపీ ఫ్రీ ఇస్తున్నారు. అలాగనే ఏదన్నా ఇన్పేషెంట్గా ఉన్న వాళ్ళకు కూడా 50% వరకు వాళ్ళకి ఈ కార్డు తీసుకొని వచ్చి ఇన్పేషెంట్గా ఏదైనా బాగా హెవీగా బాగలేని వాళ్ళకి ఏదన్నా 50% వాళ్ళకి బిల్లులో 50% ఇస్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మా 39వ డివిజన్లో ప్రజలందరూ, అలాగనే అరుణోదయ కాలనీ కానీ, పేర్లమాన్యం కానీ, ఎస్టీ కాలనీ కానీ, మన మరిచెట్ల కాలనీ కానీ, మా 30 కూడా బాగుంటుంది, మీరు ఉపయోగించుకోండి. నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ 39వ డివిజన్లో పేర్లమాన్యంలోని స్కూల్లో ఆలూరి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వాళ్ళు ఫ్రీ క్యాంపు మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. ఈ మంచి డాక్టర్స్ అంతా వచ్చి ఉన్నారు. ఈరోజు గైనిక్ స్పెషలిస్ట్ వచ్చారు, ఆప్థమాలజీ డాక్టర్స్ వచ్చారు, ఇక్కడ జనరల్ మెడిసిన్ కూడా మంచి డాక్టర్ గారు వచ్చారు. అందరినీ టెస్ట్ చేయడం జరుగుతుంది. కొంచెం ఎక్కువగా అందరికీ బీపీలు షుగర్లు ప్రాబ్లం ఉంది ఇక్కడ అని చెప్తున్నారు. మేడం గారిని అడిగితే కొంచెం మా వాళ్ళు ఉప్పు ఎక్కువ తింటారు ఇక్కడ, అందుకని ఉప్పు తగ్గించాలని చెప్పారు. పోతే ఇక్కడ అంతా కొంచెం స్లమ్ ఏరియా అవ్వడం వల్ల పేషెంట్స్ ఇక్కడ కొంచెం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువే ఉన్నాయి. అందుకనే ఫ్రీ హాస్పిటల్ ఉండింది, అక్కడ చూపించుకుంటున్నారు. ఇక్కడ మంచి స్పెషలిస్ట్ వచ్చారని చెప్పేసి ఈరోజు బాగా వచ్చారు జనాలు. మెడిసిన్స్ చిన్న వచ్చేసరికి వాళ్ళకి ఎట్లా వస్తారంటే సమస్య మేము ట్రీట్ చేయలేని టైంలో వస్తారు. అది వాళ్ళకి ఎప్పుడంటే వాళ్ళకి రోజు చేసుకునే పని ఇబ్బంది అయితే తప్ప హాస్పిటల్కి రారు. ఈ క్యాంప్ ద్వారా ఏంటంటే మేము ముందే డయాగ్నోస్ చేసి వాళ్ళకి సమస్య ఉండటం వల్ల మందుల ద్వారానే చికిత్స జరుగుతుంది. ఇప్పటికే ఇది మాది 3వ క్యాంపు. ఈ క్యాంపులో ద్వారా చాలామంది లబ్ధి పొందారు, చాలా ఆనందం. అలానే ఇక్కడ ఈరోజు కూడా చాలామంది వస్తున్నారు జనాలు. మేము ఇట్లానే చాలా చోట్ల ఇంకా క్యాంపులు నిర్వహిస్తూనే ఉంటాం. ఈ అవకాశం ప్రకాశం డిస్ట్రిక్ట్ ప్రజలందరూ ఉపయోగించుకోవాలని ఆశిస్తున్నాను. అలానే మా దగ్గర ఒక ట్రస్ట్ కార్డ్ అని ఉందండి. ఇదేంటంటే ఈ క్యాంపులు అందరికి ఇస్తున్నాం. ఇది తీసుకున్న వాళ్ళకి
మా దగ్గర ఓపీ, చాలా టెస్టులు, మందులు కొన్ని ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అవసరమైన వాళ్ళకి, పేద ప్రజల వాళ్ళకి ట్రీట్మెంట్ తక్కువలో చేస్తున్నాము. ఇది మా తాతయ్య ద్వారా, మా తాతగారు మన్నం సింగయ్య గారండి, ఆయన మెమోరీ. లేదని అవసరమైతే 20% డిస్కౌంట్ ఇస్తున్నాము. వారికి ఇంకా అవసరమైతే అడ్మిషన్ చేయాల్సి వస్తే 15% డిస్కౌంట్ ఇచ్చి ప్రివిలేజ్ కార్డుని ఇవ్వడం జరుగుతుంది. ఇది 1 year పాటు కుటుంబ సభ్యులు 4 ఉంటే 4, 5 ఉంటే 5కి లబ్ధి పొందే విధంగా హాస్పిటల్ మేనేజ్మెంట్ ఆలూరి యాజమాన్యం డిజైన్ చేయడం జరిగింది. సరే, వైద్యో నారాయణ హరిహి, వైద్యులే భగవంతు స్వరూపులు. వారిని ఇక్కడ తీసుకొచ్చి ఇలాంటి ఏరియాలో ఎక్కడైతే మెడికల్ ఎయిడ్ అవసరం ఉందో ఇలాంటి దాన్ని మేము తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో మెడాల్ వాళ్ళతో సంప్రదించగా వాళ్ళు కూడా సార్ మేము కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తామని అన్నారు. మేమందరం కలిసి మన తిరుపతిరావు గారితో అప్రూవల్ తీసుకుని, స్కూల్ యాజమాన్యంతో అప్రూవల్ తీసుకుని ఈ క్యాంప్ని చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి ఇలాంటి మెడికల్ ఎయిడ్ కావాల్సిన ఏరియాస్ చాలా ఉన్నాయి. మీరందరూ కూడా మాకు ఎవరన్నా అప్రోచ్ అయ్యి మాకు క్యాంప్ చేయండి అంటే క్యాంప్ చేయడానికి మేము రెడీగా ఉన్నాము. మా వైద్యులందరూ రెడీగా ఉన్నారు. సో సండే కానీ, ఒక పండుగ రోజు కానీ ఎప్పుడైనా కూడా మేము సిద్ధంగా ఉన్నాం మేము సేవలు అందించడానికి. ఈ సేవలను వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. అయితే ఈరోజు ఈ క్యాంపులో అందరూ చెప్పినట్టే జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఆప్థమాలజీ స్క్రీనింగ్ నెల 24 వేమూరి కళ్యాణ మండపంలో స్త్రీ విముక్తి సంఘటన ఆధ్వర్యంలో మహిళల సమస్యలు, కర్తవ్యాల అంశంపై రాష్ట్ర సదస్సు నిర్వహిస్తున్నట్లు సంఘ నాయకులు తెలిపారు. వారి కార్యాలయంలో ఏర్పడిన మీడియా సమావేశంలో కార్యక్రమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సింహాద్రి ఝాన్సీ, లలిత కుమారి, ఇతర సభ్యులు పాల్గొన్నారు. రేపు డిసెంబర్ 24వ తేదీ ఒంగోలులోని వేమూరి కళ్యాణ మండపంలో మహిళల సమస్యలు, కర్తవ్యాలు అనేటువంటి అంశం మీద ఒక సదస్సు నిర్వహిస్తున్నాము. ఈవేళ మొత్తం ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్నటువంటి తరుణంలో ప్రతి రాజకీయ పార్టీ కూడా ఈవేళ మహిళలని ఉద్ధరించేశాము, లేకపోతే మహిళలకు మేము ఆ పథకాలు ప్రకటించాము, ఈ పథకాలు ప్రకటించామని అధికారంలో ఉన్నవాళ్ళు మేము ఇవి చేస్తాము అవి చేస్తాము అనేటువంటిది ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళ ప్రకటిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాస్తవానికి ఇవాళ ప్రతి రంగంలో ఉన్నటువంటి మహిళలు కూడా అనేక రకాలైనటువంటి సమస్యల్ని వాళ్ళ ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ రంగంలో రైతు కూలీలుగా పనిచేస్తున్నటువంటి మహిళలు, అసంఘటిత రంగ కార్మికులుగా ఉన్నటువంటి మహిళలు వాళ్ళు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు, సాంస్కృతికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇవన్నీ కూడా మనం రోజు పేపర్ల్లోనూ టీవీల్లోనూ చూస్తూ ఉన్నటువంటివి. సరే, వీటన్నిటికీ కారణం ఏంటి, అసలు మనం చేయాల్సినటువంటిది ఏంటి అనేటువంటిది ఒక లోతుగా చర్చించాల్సినటువంటి అంశం ఉంది. ప్రజల్ని, మహిళల్ని దీని మీద మనం ఎన్లైటన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ అన్నిటిలో భాగంగా ఏంటంటే మొత్తం మహిళలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలకు కారణాలు ఏంటి, మనం చేయాల్సినటువంటి కర్తవ్యాలు ఏంటనేటువంటి దాని మీద మేము ఈ రాష్ట్ర సదస్సును నిర్వహిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా ప్రతినిధులు దీనికి హాజరవుతారు. అట్లాగే వివిధ రంగాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ, ప్రజా సంఘాలకు చెందినటువంటి వాళ్ళు, వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మొత్తం దీని మీద ఏం చేయాలి, వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు ఏంటనేటువంటి దాని మీద నిర్దిష్టంగా చర్చిస్తారు. మీరందరూ కూడా ఆ రోజు ఆ కార్యక్రమానికి వచ్చి దీన్ని పబ్లిష్ చేయాల్సిందిగా కూడా మేము. ఓటు బ్యాంకులుగానే ఈరోజు పాలక పార్టీలన్నీ చూస్తున్నాయి. ఎందుకంటే ఈరోజు మహిళలు ఎక్కడికి వెళ్ళినా, వాళ్ళు విద్యార్థులు కావచ్చు, లేకుంటే ఉద్యోగస్తులు కావచ్చు, ఎవరి మీదైనా కూడా పితృస్వామికి పీడన పెరిగింది. లైంగికంగా రకరకాలుగా అత్యాచారాలు, దాడులు, హింస పెరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు ప్రభుత్వాలు మేము కఠినమైన చట్టాలు తెస్తున్నాము, మహిళల మీద అత్యాచారాలు జరగకుండా కాపాడుతామని చెప్పి మాట్లాడుతున్నారు తప్పితే నిజంగా మహిళల మీద ఈ రకమైనటువంటి దాడులు జరగడానికి కారణమైనటువంటి విష సంస్కృతిని సినిమాల ద్వారా కానివ్వండి, టీవీల ద్వారా కానివ్వండి, ఈరోజు సెల్ ఫోన్ల ద్వారా వస్తున్నటువంటి రకరకాల పోర్న్ సైట్స్ని అరికట్టడంలో ఎవరూ సరైనటువంటి చర్యలు తీసుకోవడం లేదు. ఫలితంగానే ఈరోజు మహిళల మీద దాడులు పెరుగుతున్నాయి. మద్యం అనేది కూడా మహిళల మీద దాడులు పెరగడానికి, ఈరోజు సమాజంలో హింస పెరగడానికి ఒక ప్రధానమైన కారణంగా ఉంది. కానీ పాలక పార్టీలన్నీ కూడా ఈరోజు మద్యాన్ని తమ ఆదాయ వనరుగానే చూస్తున్నారు తప్ప మద్యాన్ని అరికట్టి
ఈరోజు మహిళల జీవితాలని విధ్వంసం చేస్తున్నటువంటి, కుటుంబ జీవితాలను విధ్వంసం చేస్తున్నటువంటి మద్యాన్ని అరికట్టడానికైతే ఎవరూ సిద్ధంగా లేరు. అలాగే ఈరోజు మహిళలు, ఈరోజు రకరకాల ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలు, అసంఘటిత రంగంలో ఉన్నటువంటి మహిళలు, ఈరోజు ప్రభుత్వ రంగంగానే ఉన్నటువంటి అంగన్వాడీ మహిళలు కానీ, ఆశా వర్కర్లు కానీ ఈరోజు వాళ్ళు తమ సమస్యల పరిష్కారం కోసం ఈరోజు రోజుల తరబడి ఆందోళన చేస్తున్నారు, సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వాలు వాళ్ళ సమస్యల్ని పరిష్కరించడానికి బదులు మీరు సమ్మెలు చేస్తే మేము మిమ్మల్ని ఉద్యోగాల నుంచి తీసేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు తప్ప, వాళ్ళు ఈరోజు రోజు రోజుకి పెరిగినటువంటి ధరల పెరుగుదలతోటి వాళ్ళకి వచ్చేటువంటి వేతనాలు వాళ్ళకి ఏమాత్రం సరిపోయేటువంటి పరిస్థితి లేదు. కానీ వాళ్ళ వేతనాలను పెంచడానికి కానీ, వాళ్ళు డిమాండ్ చేస్తున్నట్టుగా వాళ్ళు రిటైర్ అయిన తర్వాత వాళ్ళకి బెనిఫిట్స్ ఇవ్వమని చెప్పి కానీ, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించమని కానీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనల్ని మా కమిటీ నుంచి, రాష్ట్ర కమిటీ నుంచి సి విజయ్ గారు అధ్యక్షులు, లక్ష్మి గారు ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా నీరద గారు, డాక్టర్ గారు, ఏపీటీఎఫ్ నాయకులు మంజుల గారు, రైతు కూలీ సంఘం నాయకులు ఝాన్సీ గారు, రైతు కూలీ సంఘం స్టేటు కోశాధికారి లలిత కుమార్ గారు, రాష్ట్ర సహాయ కార్యదర్శి జనసాహితీ నుంచి రామకృష్ణ గారు, ఓపీడీఆర్ నుంచి హనుమంతరావు గారు. మహిళలు వ్యవసాయ రంగ, పారిశ్రామిక రంగ, అట్లానే వివిధ వృత్తుల్లో ఉన్న, వివిధ డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగులను కన్నా మహిళలు ఎదుర్కొంటున్న అన్ని రకాల సమస్యలు, శ్రమ దోపిడీ, పితృస్వామిక దోపిడీ, లైంగిక దోపిడీ, కల్చరు, వీటన్నిటి మీద కూడా ముఖ్య వక్తలుగా ఈ పాయింట్స్ మీద వివరించడానికి సిహెచ్ మంజులా గారు, ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు, అలానే స్త్రీముక్తి సంఘటన రాష్ట్ర అధ్యక్షులు విజయ్ గారు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మి గారు, అలానే రైతు కూలీ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఝాన్సీ గారు, డాక్టర్ నీరద గారు. మొత్తం మహిళలు ఆరోగ్యం అనే అంశం మీద ఆవిడ ప్రత్యేకంగా డాక్టర్ గారు మొత్తం వైద్య శాఖ కోఆర్డినేటరు, ఆవిడ కూడా మాట్లాడతారు. కాబట్టి మహిళలందరూ, ప్రజాతంత్రవాదులు, మేధావులు అందరూ కూడా ఈ సదస్సులో పాల్గొని సదస్సుని జయప్రదం చేయాలని. ఎర్రజర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషయంలో టీడీపీ నాయకులు 10 లక్షలు డిమాండ్ చేస్తున్నారని, మేము అడిగినంత ఇస్తేనే బయట పడతామని బెదిరింపులు దిగుతున్నారని టిప్పర్ యజమాని దాసరి ఉదయ్ కుమార్ ఆరోపించారు. స్థానిక కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. నాది సార్, నా పేరు ఉదయ్ కుమార్ సార్. నేను ఒక 4 నెలల క్రితం కొన్నాను సార్. నేను ఇది ఏదో ఎవరైనా ఏదైనా చెప్తే తోలుకుంటూ ఉంటాను సార్. తోలుకుంటూ నాకు సొంత డబ్బులు ఏం లేదు సార్. కాకపోతే ఒక శ్రీరామ్ ఫైనాన్స్లో పెట్టుకొని తీసుకొని నన్ను నడుపుకుంటూ ఉన్నాను సార్. జరిగింది సార్. జరిగినకి నేను కూడా వాళ్ళని కూడా చూసి మానవ దృక్పథంతో డబ్బులు ఇస్తానని వెళ్ళి మాట్లాడుతూ ఉంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ధర్నాలు చేశారు సార్. ధర్నాలు చేసిన తర్వాత 10 లక్షలు ఇస్తే నేను బయటకు వస్తావు, 15 లక్షలు ఇస్తే నేను బయటకు వస్తావు అని చెప్పి నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి సార్. దీనివల్ల నాకు చాలా భయంగా ఉంది సార్. నేను దాంచర్ల జనార్దన్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంటి ముందుకు వెళ్ళి నీ నైట్ ఏదన్నా చేసుకుంటే నా వల్ల నా ఫ్యామిలీ ఉండిద్దేమోనని భయంగా ఉంది సార్ నాకు. శ్రీకర విలాస్ అని వాళ్ళది ఇది, వాళ్ళు ఇది చేయాలి అది చేయాలన్నా సార్. శ్రీకర వాళ్ళకి ఇంకా లోకల్ ఎమ్మెల్యేలకు కానీ ఇంకోళ్ళకి కానీ ఎవరికి సంబంధం లేదు సార్. ఇది కావాలంటే చూడండి, నా అన్నీ చూపిస్తున్నాను మీకు. నాది సార్ ఇది. నేను ఇసుక వ్యాపారం చేస్తాను ఒక 2 నెలల నుంచి. అది సార్ వాళ్ళకి వీళ్ళకి ఎవరికి అంటగట్ట సార్. ఇది నా టిప్పరు, నా బండి. అది సార్ నేను నా డ్రైవర్ని కూడా నా స్కూటీ మీద తీసుకెళ్ళి నేను సరెండర్ చేశాను సార్. ఎవరు తీసుకెళ్ళలేదు, ఇంకోటి ఏం లేదు సార్. అది దీనికి రాజకీయానికి ఎటువంటి పొలంలో పొలవచ్చు సార్. వాళ్ళు ఏదో పెద్ద క్యాస్ట్ అని చెప్పేసి నేను ఒక ఎస్సీనని నన్నేదో బెదిరించి చెయ్యాలని అనుకుంటున్నారు సార్. మీరేదో చట్టరీత్యంగా ఏదైనా తప్పుంటే చేయండి సార్. మీరు చేసే ఆ చట్టరీత్యానికి నేను కట్టుబడి ఉంటానని. ఈ వార్త సమాప్తం. నమస్కారం. గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక 160 స్లైడ్స్ UCT 780 స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి. కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ, కరోనరీ యాంజియోగ్రఫీ, CTCA దీనివల్ల సాధ్యమవుతుంది. CTCA పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు. గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక. ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి.
అసలు సమస్యని కరెక్ట్గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది. గుండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ. మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది. ఆడపిల్లే ఆశపడ్డాను, బంగారు తల్లి పెళ్లి కూతురాయనే, మనసంతా నిందనే, సొంతం బంధం నువ్వే, బంగారం నువ్వే. CMI Jewelry for your golden moments.